చెప్పారండి. ఇక్కడ ఒక ఉపమానం చెప్పారు. ఏమని అంటే, ఒక మనుష్యుడంట విత్తనాలు పట్టుకెళ్ళి ఏం చేశాడట, విత్తనాలను కూడా చెప్పలేదని కానీ గోధుమ గింజలు అని చాలా స్పష్టంగా చెప్పాడండి. గోధుమ గింజలు అంటే ఏం పంటో తెలుసా మీకు? శ్రేష్టమైన పంట. ఏం పంట? యేసుక్రీస్తుని గురించి కూడా మాట్లాడేటప్పుడు ఏమని చెప్పారు అంటే, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే తప్ప అది ఫలించదని చెప్తారు ఒక చోట. గుర్తుందా ఎవరికన్నా? ఆయనను కూడా గోధుమ గింజగా పోల్చారు. అలాగే ఆయన బిడ్డలు కూడా గోధుమ గింజలతో పోలుస్తున్నాడు అనమాట అండి. ఆయన బిడ్డలనే గోధుమ గింజలతో పోలుస్తున్నాడు. ఆ గోధుమ గింజలను తీసుకెళ్ళి ఎక్కడ చెప్పేట వేసాడటండి ఆయన? తన యజమానుడు పొలములో ఏమనుంది? ఆగండి. ఎక్కడ చెల్లాడంట? పొలం అనలేదు, తన పొలం అన్నాడు. బాగా గ్రహించాలి. ఏం పొలం అన్నాడు? తన పొలము. అంటే చూడండి, ఇప్పుడు మనలో పొలాలు ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, మన పొలం ఎక్కడున్నా మనం ఏమంటాము? నా పొలము అంటాం. మన పక్కన పొలం ఉంటే నా పొలం అని అంటామండి? ఎందుకనము? మన పొలము అంటే మనకి పొలం ఎలాగొచ్చింది? కొనుక్కుంటే వస్తుంది. ఎలాగొస్తుంది మనకి పొలం? ఎలా కొంటాము? డబ్బు పెట్టి కొంటాము, వెల చెల్లిస్తాం. ఏం చేస్తాము? వెల పెట్టి కొంటాం అన్నమాట. మనము దాని కొరకు వెల చెల్లించాము గనక, కొన్నాము గనక ఏమని అంటున్నాం మనం? దాన్ని నా పొలము అంటాం. అదే మన ఇంట్లో వాళ్ళతో కలిసి మనం మాట్లాడేటప్పుడు ఏమంటాము? మన పొలము అంటాము. అవునా కదా? అంతే తప్ప పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళతో కలిసి మన పొలము అంటారండి? ఎందుకని? అదన్నమాట. మీరు గమనించండి, పొలాలు అనేటువంటి చాలా ఉండొచ్చు, కానీ దేవుని పొలాలు వేరు. ఏం పొలాలు? దాని కొరకు ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని చిందించి వెలపెట్టి కొన్నాడు ఆయన. మిమ్మల్ని వెండి బంగారాలతో మిమ్మల్ని నేను కొనలేదు, కానీ అక్షయమైన ధనంతో కొన్నాను నేను మిమ్మల్ని అంటున్నాడు. క్షయమైపోయే వెండి బంగారం ఒకప్పటికి క్షయమైపోద్దటండి, కానీ అలాంటి వాటితో మిమ్మల్ని నేను కొనలేదు, కానీ అది క్షయమైపోయేది కాదు. అంటే అది నాశనం అయిపోయేది కాదు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? సంపాదించిన సంఘము. బాగా గమనించాలి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్ముడిని అధ్యక్షుడిగా పెడతాడంట. ఎవరిని పెడతాడు? ఆ సంఘానికి అధ్యక్షుడు ఎవరు? ఎప్పుడు ఇదే మాట మీకు చెప్తానా, లేకపోతే నేను ఈ సంఘానికి అధ్యక్షురాలని చెప్తాను ఎప్పుడన్నానే? అదండి, మన సంఘానికి ఎప్పుడు కూడా నీవే అధికారివయ్యా, నీవే ప్రభువయ్యా, నువ్వే రాజువయ్యా, నీవే సమస్తము తండ్రి, ఇది నీ యొక్క మందిరం అయ్యా, నీ బిడ్డలము నాయన అని ఈ రీతిగా సంబోధిస్తాను తప్ప ఇది నాది నాది అనే మాట ఎప్పుడు కూడా మరి అది నోటితో రావచ్చేమో కానీ హృదయంలోంచి మట్టుకు నాకు రాదండి. ఎందుకంటే ఇది ప్రభువు ఏర్పాటు చేసి ఎన్నిక చేసిన సంఘం. ఇది సంఘాన్ని, ఈ యొక్క మందిరాన్ని నేను కట్టాలని నేను తలపెట్టింది కాదు. అయ్యగారికి కూడా ఒక కళ ఇచ్చాడంటండి దేవుడు. ఆ కళలో కొంతమంది పరుగు పెడుతున్నారంట, అందులో అయ్యగారు పరుగు పెడుతున్నారటండి. వాళ్ళందరూ పరుగు పెడుతుంటే అందులో అయ్యగారు గెలిచారట. ఇంతమంది పరుగు పెట్టారు కానీ నువ్వు గెలిచావయ్యా అని చెప్పారంట. అలాగా ఆయనకి ఎప్పుడన్నా ఏదైనా ఆత్మానుసరమైంది వచ్చినప్పుడు నాకు చెప్పేవారు అన్నమాట. ఏంటో రాత్రి నాకు ఇలా వచ్చింది అని చెప్పి
మరి ఏమనిపిస్తుందని నేను అడిగేదాన్ని. ఆయనకి ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవడం కోసం ఏమర్థమైంది అంటే, నాకు మందిరం అనిపిస్తుంది, మందిరం కట్టమని దేవుడు నాకు ఒకవేళ అప్పచెప్పాడేమో. చాలామంది ప్రారంభించుంటారు మందిరాలు, అందులో నేను గెలిచానేమో అని నేను అనుకుంటున్నాను. ఇక నేను చేసింది ఏముంది, అదే కదా నేను చేశాను అన్నారు ఈయన. హల్లెలూయా. నిజంగానే ఆ టైంలో చాలామంది మందిరాలు మొదలు పెట్టారు కానీ దాన్ని ఏం చేయలేకపోయారట, కొనసాగించలేకపోయారు. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, ఈ మందిరం కట్టే టైంలో చాలామంది మమ్మల్ని ఎగతాళి చేశారండి. వీళ్ళు అందరూ మందిరాలు కడుతున్నారని కట్టేస్తున్నారు, వీళ్ళు డబ్బుతో కట్టేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే ఈయన ఉద్యోగస్తులు కదా, డబ్బుతో కట్టేస్తున్నారు అన్నట్టుగా చాలా రకాల ఎగతాళీలు చేశారండి. ఎగతాళి చేసిన వాళ్ళు ఈ రోజున భూమి మీద లేరు. అలా పోవాలని మేము కోరుకోలేదు, కానీ ఈ మందిరం నిర్మాణం జరగటం జరిగింది. ఈ మందిరం ఓపెనింగ్ కూడా వాళ్ళు లేరండి. చూసారా, చాలా వాళ్ళ మాట్లాడే మాటలకి, వాళ్ళ వేసే నిందలకి మేము చాలా బాధపడేవాళ్ళం అన్నమాట. ఏంటి ప్రభువా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, మందిరాన్ని అసలు మేము కట్టాలని అనుకోలేదు కదా, ఈ మందిరం నువ్వు నిర్మాణం చేపించావయ్యా, మీకు చెయ్యాలని లేకపోవచ్చు కానమ్మా, మీ ద్వారా దేవుడు ఒక మందిరాన్ని నిర్మాణం చేపిస్తాడమ్మా అని వాళ్ళలో చెప్పడం ఏంటి, మాకందరికీ చూపించారు మీరు. నేను ఎప్పుడు మందిరం కట్టి ఒక సేవకురాలను అవ్వాలి అంటే కాపర్ని అవ్వాలని నేను అనుకోలేదు, నా జీవితాంతం నీ సువార్తను ప్రకటించాలని కదా నేను అనుకున్నాను ప్రభువా అని చెప్పి మరి అనుకోవడం జరిగిందనమాట. ఏది ఏమైనప్పటికైనా దేవుని చేత నిర్మించబడే మందిరాలు బహు తక్కువగా ఉంటాయండి భూమి మీద. మనుషులు తమ ఆలోచన చెప్పున నిర్మించే మందిరాలు చాలా ఎక్కువ ఉంటాయంట భూమి మీద. అందుకే దేవుడు కూడా ఇక్కడ ఈ మాటను వాడాడండి. ఏమంటున్నాడు, తన పొలము, ఏమంటున్నాడా సంఘాన్ని, తన పొలములో గమనించండి గురుగులు విత్తలేదంటండి. ఏమి విత్తాడంట ఆయన, గోధుమలు విత్తాడటండి. గోధుమ పంట శ్రేష్టమైన పంట అండి. అందుకే మనము బల్లారాధన తీసుకునేటప్పుడు కూడా గోధుమ రొట్టెనే వాడతామండి. చాలామంది బయట కొనుక్కొచ్చేసి ఇస్తూ ఉంటారండి. థమ్సప్ తెచ్చి పోసి ఇచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు అన్నమాట. కానీ నా మనసు అలాగ అంగీకరించదు. ప్రభు ఏది చెప్పారో అదే చెయ్యాలని నాకు అనిపిస్తుందండి. నిజానికి ఆ రొట్టె ద్రాక్షారసం చేసే ఓపిక కూడా లేని రోజు వచ్చింది నా జీవితంలో. చేయలేకపోయేదాన్ని నేను. ఉదయం లేచి నా శరీరం సహకరించకుండా నా బాడీ వీక్ అయిపోయింది అన్నమాట అండి. చాలా బలహీనరాలను అయిపోయాను, చేయలేకపోయేదాన్ని ఉదయం లేచి. అయినప్పటికైనా అది చేసే నేను ఇచ్చాను తప్ప బయట కొనుక్కొచ్చి ఎప్పుడు కూడా నేను ఇవ్వలేదండి. గత సంవత్సరంలో అనుకుంటా ఒకే ఒక రోజు మనకి ద్రాక్ష పళ్ళు దొరకలేదు. ఆ రోజు ద్రాక్ష పళ్ళు దొరకలేదు, మీకు అందరికీ తెలుసు. రంపచోడవరాన్ని ఆ కటింగులు జరిగిన టైంలో ద్రాక్ష పళ్ళు దొరకలేదండి. ఆ ఒక్క నెలలోనే మనకి ఇచ్చుకోలేకపోయామన్నమాట. ఆ వారంలో ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ ఇవ్వడం ప్రారంభించాను. ఇంక అక్కడి నుంచి దేవుడు శుక్రవారానికే మనకు ద్రాక్ష పళ్ళు పంపేస్తున్నాడు. మన విశ్వాసి తెచ్చి ఏం చేస్తున్నారు, మనకి శుక్రవారమే తెచ్చి ఇచ్చేస్తారు. నాకు శనివారం చేద్దాం అనుకుంటాను కానీ మనసు ఎందుకో ఒప్పుకోదనమాట. ఉదయమే చేద్దామనే అనిపిస్తుందండి. ఎందుకో తెలియదు నాకు. చెప్తున్నాను కదా, ఆత్మ నడిపింపుకి నేను అప్పగించుకుంటాను తప్ప నా సొంత ఆలోచనలకి కానీ తలంపులు కానీ నేను విధేయత చూపించను. దేవుని ఆత్మకి నేను విధేయత చూపిస్తానండి. దేవునికి మనం విధేయత చూపించినప్పుడు తప్పకుండా మనల్ని వాడుకుంటాడండి. నా బాడీని ఎలాగోలా తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టినట్టుగా నాకు అనిపించేదండి. అంత బలహీన స్థితిలోకి వెళ్ళిపోయింది నా శరీరం. నా ఆత్మ బలంగానే ఉంది కానీ నా శరీరం ఏమైపోయింది, బలహీనమైపోయింది.
మా చిన్నప్పుడు ఒక మాట వాడేవారండి పెద్దోళ్ళు, ఎవరికైనా జ్వరాలు వచ్చి బలహీనం అయిపోతే అండి శుభ్రంగా ఏమైపోతారంటే ఏమీ తినేవారు కాదు ఆ రోజుల్లో జ్వరాలు వస్తేని. అందుకని ఇంతలో మనిషి ఇంత సన్నగా చిక్కిపోయేవారు అన్నమాట. అయ్యో ఎంత ఎలాగైపోయిందో అని ఇంట్లో వాళ్ళు బాధపడితే బయట వాళ్ళు అనేవారు వచ్చి, ఆ మురుకు కండ ఎన్ని రోజుల్లో వస్తుందమ్మా? 3 రోజుల్లో అదే వస్తుంది, ఏం కాదులే. ఏం కండ అంటే ఇది మురికి కండ అంటే అండి మన శరీరాన్ని ఏమనేవారు? అసలు మాట ఎందుకు వచ్చింది? ప్రతి దానికి ఒక అర్థం ఉంటుందండి, ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. అది లావు అనేటువంటిది ఎన్ని రోజులు పట్టదంట? 3 రోజులు అదే వస్తుంది, ఏం కాదు అని చెప్పేసి అనేవారు అన్నమాట. ఆత్మీయమైంది సంపాదించడం చాలా కష్టం, కానీ శరీరానుసరమైంది సంపాదించడం ఏ రకంగా అయినా సంపాదించేస్తారు. అది కాదు మనం చేయాల్సింది. నిజముగా గోధుమ గింజలో నువ్వు నేను ఉన్నట్లయితే ఎలా ఉండాలి మనం? దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డలాగే ఉండాలి మనం కూడా. ఎలా ఉండాలి? దేవుని బిడ్డలాగే. దేవుడు ఎలా ఉన్నాడో ఆయనకి ముమ్మూర్తులా మనం కూడా ఆయన బిడ్డల్లాగే మనము ఉండాలి. అదండి దేవుని బిడ్డలంటేనే. ఇంకా ఆయనకి మనకి ఆయన్ని చూస్తే మనం చూడక్కర్లేదు, మనం చూస్తే ఆయన చూడక్కర్లేదు అన్నట్టుగా ఉండాలి మనం ప్రతి విషయంలో కూడా. ఒక విషయంలో కాదండి, ప్రతి విషయంలో కూడా మనం ఆయనకి లోబడి విధేయత చూపించాలన్నమాట అండి. అయితే తన పొలంలో విత్తాడటండి వాటిని. గోధుమ గింజలు ఎక్కడ విత్తాడట? తన పొలంలో విత్తాడటండి. విత్తితే అవి మొలకలు వచ్చేసినాయి అంట. ఏమొచ్చేసినాయి? మొలకలు వచ్చేసినాయి. మొలకలు వచ్చేసి గింజ పడుతుంది అంటున్నాడు అక్కడ. ఏం పడుతున్నాయంట? మొలకలు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది పెరగాలి. మొలక వచ్చాక ఏమవుతుందండి? పెరగాలి. పెరిగిన తర్వాత ఏమవుతుంది? అది వెన్నులు వేస్తుంది. ఏమేస్తుంది? గింజ పట్టిందంటే దాని అర్థం ఏంటి? వెన్ను వచ్చిందని అర్థం. ఆ వెన్నులో నుంచి గింజ పడతా ఉంటుందటండి. గింజ పడుతూ ఉంటుంది అన్నమాట. మా చిన్నప్పుడు మాకు పొలంలో నుంచి వెన్నులు తీసుకొచ్చి మా అన్నయ్య వాళ్ళలోనే ఇంత కుచ్చు కట్టేవారు అన్నమాట. వెన్నులన్నిటినీ కుచ్చు కట్టి అక్కడ గుమ్మం దగ్గర కట్టేవారు. ఒక ఏమంటారు, ఒక పట్టికి కట్టేవారు అన్నమాట అండి. సూరు ఒక పట్టు ఏదో అంటారు దాన్ని. అలా కట్టేవారు, ఎలగట్టేవారు. అప్పుడు పిచ్చుకలు వచ్చి, ఎక్కువ పిచ్చుకలే తింటాయండి వాటిని, కాకులు కాదు కానీ పిచ్చుకలు తింటాయన్నమాట. అలా చేసేవారు అన్నమాట అండి. అప్పుడు దాన్ని ఇలా పట్టుకుని చూస్తే కొన్ని ఏం చేస్తాయి, కొన్ని తయారవ్వవు, కొన్ని గింజలు ఏమవ్వవు, తయారవ్వవు, కొన్ని తయారవుతాయి అన్నమాట. దాన్ని ఏమంటామంటే తయారైంది గింజ అంటాము, తయారు కాని దాన్ని ఏమంటాము? అవి తప్పగింజలు అంటారు. అంటే ఏంటి? పొల్లు గింజలు. ఏంటయ్యి? పొల్లి గింజలు. పొల్లు అంటే ఏంటో తెలుసా? అందులో ఏముండదు, ఆ లోపల ఏమీ ఉండదు ఇంక దానికి. దాన్ని పొల్లు అంటారు. ఇప్పుడు గింజ పడుతుంది. ఇది ఏం పడుతుంది? గింజ పడుతుందంట. గింజ పట్టినప్పుడు దాసులు వెళ్ళి ఆ పొలంలో చూస్తే ఏం కనిపించినాయి అంటున్నారు వాళ్ళు? గురుగులు కనపడ్డాయంట. గురుగులు విత్తాడు ఆయన. మన తండ్రి గోధుమలు విత్తుతాడు తప్ప గురుగులు విత్తుతాడా అండి? గురుగులు ఎవరికి సంబంధించినవి? సాతానికి సంబంధించినవి. అందుకే అయ్యా మన గోధుమలు గింజ పడుతున్నాయి, కానీ గురుగులు మొలిచినవి ఏంటి? ఇందులో గురుగులు కనబడుతున్నాయి ఏంటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి మీరు చల్లలేదు కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యా? ఈ పెరిగేమంటారా అని అడుగుతున్నారు ఆ దాసులు. అడుగుతుంటే ఆయన అన్నారు కదా,
వద్దు వద్దు పెరగొద్దు, రెండిటిని కలిసే పెరగనివ్వండి. ఆకుమతి డానియేల్ గారు రాశారు, ఈ పాట రాశారు. గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది? గురుగులు గోధుమలు కలిసే పెరుగుతాయి, గొర్రెలు మేకలు కలిసే మేస్తాయి అని ఒక చక్కని పాట రాశారు ఆయన. ఎప్పుడో పాటలండి, 30 ఏళ్ళ పైన అయిపోయి ఉంటుంది. అయితే వద్దొద్దు పెరగొద్దు. మీరు గోధుమల్ని అవి చక్కగా పెరగాలి అంటే ఈ గురుగులు గోధుమలు ఏమైపోతాయంటే అండి, ఇప్పుడు గోధుమ గింజ పక్కనే గురుగు ఉంది, ఇప్పుడు 2 వేళ్ళు కలుస్తాయి అటండి. ఏమవుతాయి? 2 వేళ్ళు కలుస్తాయి అటండి. కలిసినప్పుడు ఈ గురుగుని పీకితేనంట ఈ గోధుమ కదిలిపోతుంది అటండి. ఇది కదిలిపోయి ఏమైపోద్దంటే ఇది చచ్చిపోయే అవకాశం ఉంటుందంట. అందుకని దాన్ని ఏమంటున్నారు ఆయన? పెళ్ళగించొద్దు. వీటిని పెళ్ళగిస్తే గోధుమ గింజ కూడా ఏమైపోద్ది? అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు గురుగు పోయినా పర్వాలేదు దేవుడికి. ఏం పోకూడదు? గోధుమ గింజ పోకూడదు, గోధుమ చెట్టు పోకూడదు. గింజ కాదు, గోధుమ చెట్టు పోకూడదు. ఒక చెట్టుకి కొన్ని గింజలు వస్తాయండి, ఒక చెట్టుకి కొన్ని గింజలు వస్తాయి. అందుకని ప్రభువుకి గోధుమ అంటే చాలా ఇష్టము. ఎందుకు ఇష్టము అంటే తన బిడ్డలు, గోధుమలు అంటే ఎవరు? తన బిడ్డలో ఆ రీతిగా అయిపోవటం దేవుడికి ఇష్టం ఉండదండి. అందుకని ఆయన ఏమంటున్నాడు అంటే అలాగే ఉండయి అని చెప్తున్నాడు. ఈ కలుపు తీసే వాళ్ళకు కూడా చాలా జాగ్రత్తగా తీస్తారేమో అని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు, ఎప్పుడు ఆలోచించలేదు, నేను అందులోకి వెళ్ళలేదు. నేను మరి ఎలా తీస్తారో తెలుసుకోవాలి. నాకు అలాంటివి తెలుసుకోవడం చాలా ఇష్టం. ఎందుకంటే వాక్యానికి ఉపయోగపడతా ఉంటాయి అవి. అది తీయొద్దన్నాడు ఆయన, తీయొద్దన్నాడు. అది కూడా తెల్లగించబడిపోతుంది, వద్దు అలాగే ఉండయి అని చెప్పేసి అన్నారండి. 2 కలిసి ఎదుగుతాయి అంటండి. కోతకాలం వస్తుందటండి, కోసేస్తారట. అప్పుడు గోధుమలన్నిటినీ ఒక కట్ట కడతారు, ఈ గురుగులన్నిటినీ కట్టలు కడతారు. ఈ గోధుమలనేమో మరి దొళ్ళగొట్టినప్పుడు ఈ గోధుమలు కొట్టులో పడతాయి అంట. ఇన్ని కొట్టు అనగా పరలోకానికే సాదృశ్యం. కొట్టు అంటే పరలోకానికి సాదృశ్యం అండి. ఇక్కడ గురుగులు సాతానుడు విత్తాడు అని చెప్తున్నాడు ఆయన. ఎవరు విత్తారయ్యా అంటే ఏమంటున్నాడు ఆయన? అతని శత్రువు. ఏ మనిషి విత్తాడో ఆ మనిషి యొక్క శత్రువే ఏం విత్తాడంట? గురుగుళ్ళు విత్తాడు. గురుగుళ్ళు విత్తాడు అంటే మీరు అపవాది సంబంధులా అంటాడు కొంతమందిని పట్టుకుని. ఏమన్నాడు? అపవాది పిల్లలారా, అపవాది సంతానమా, సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ అన్నాడా లేదా? అబద్ధికుడు. సాతానికి పేర్లేంటి? అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అంటే అబద్ధం చెప్పే వాళ్ళకందరికీ తండ్రి ఎవరంట? సాతానుడటండి. జనకుడు అంటే తండ్రి. మీరు అబద్ధానికి జనకుడు మీ తండ్రి, అందుకే మీరు అలా చెప్తున్నారా అని అడుగుతాడు ఆయన. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునిలాగా మనం ఉండాలండి. అంటే దేవునిలాగా అంటే ఎలా ఉంటాము? ఆయన స్వభావాన్ని మనము ధరించుకుంటాము. మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న మనమంట క్రీస్తుని ధరించుకుంటామంట అండి. ఎవరిని ధరించుకుంటాం? క్రీస్తుని ధరించుకుంటాం. క్రీస్తుని ధరించుకుంటాం అంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? మనల్ని చూస్తే ప్రభువు కనిపిస్తారు. మనల్ని చూస్తే అంటే ఏంటి? మనము చేసే పనిలో ప్రభువుని చూడగలుగుతారు. మనం చేసే పనిలో ప్రభువును చూడగలుగుతారు. వీళ్ళు నిజముగా దేవుని యొక్క బిడ్డలు అని అవతల వాళ్ళు గుర్తిస్తారండి మనల్ని. మనము చేసే క్రియలను బట్టి మనల్ని గుర్తిస్తారన్నమాట.
గుర్తిస్తారు. ఈ యొక్క అపవాది కొంతమందిని ఏం చేసుకుందంటేనంట తన పిల్లలుగా చేసేసుకుందంటండి. ఏం చేసుకుంది? తన పిల్లలుగా చేసేసుకుందంట. చేసేసుకుని వాళ్ళకన్నీ కూడా దేవునికి విరోధమైన నేర్పించిందంటండి. ఏం నేర్పించింది? దేవుడికి ఏది విరోధమో అది నేర్పించిందంట. అందుకే మీరు గమనించారో లేదో, తన పొలము అని చెప్పానే, సాతానికి కూడా పొలం ఉందండి. ఆ పొలములో ఏం పంట వచ్చిందండి? అక్కడ ఏం పంట వచ్చింది గుర్తుంది ఎవరికన్నా? పొట్టు. అక్కడ వచ్చిన పంట ఏంటి? తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? పందుల కాపరి దగ్గరికి వెళ్ళాడు. పందులంటే ఎవరో? సాతానికి సంబంధించిన వ్యక్తులండి వాళ్ళు. అంటే రోత జీవితాన్ని జీవించే వ్యక్తులండి వాళ్ళు. రోత మాటలంటే ఇష్టమండి వాళ్ళకి, చాలా ఇష్టం వాళ్ళకి. అందుకని వాటి ఆహారం ఏంటంట? పొట్టు అంటండి. పొట్టుతో కడుపు నింపేసుకుంటున్నారటండి వాళ్ళు. వాళ్ళ కాపరి దగ్గరికి వెళ్ళి నాకు కాస్త పని ఏమైనా ఉంటే ఇప్పించండి అంటే, సరే నా పొలంలో పని చేస్తావా? సరే వెళ్ళి పని చెయ్యి అన్నాడు ఆయన. అతనికి ఎవరో ఏమీ ఇవ్వలేదని రాయబడింది అక్కడ. అతనికి ఎవరో ఏమీ ఇవ్వలేదు అని ఉంటుందండి అక్కడ. పొట్టుతో కడుపు అనుకున్నాడు అని రాయబడి, అతనికి ఎవరో ఏమీ ఇవ్వలేదు అని రాయబడిందండి. పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్న వాడికి ఎవరో ఏమి ఇవ్వకపోవడం ఏంటి? ఇదేంటి ఇలాగెందుకు రాయబడింది ఇక్కడ అని ఆలోచన చేశాను. చేసినప్పుడు అంటే దాని అర్థం ఏంటి అంటే, వాళ్ళు ఏదో తనకిస్తారు అనుకుని అక్కడికి వెళ్ళాడంట. వెళ్తే అతనికి ఏమీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు దేంతో నింపుకుంటున్నారంటేనంట కడుపు, పొట్టుతో కడుపు నింపుకుంటున్నారటండి. అయితే అతను పొట్టుతో కడుపు నింపుకున్నాడా? లేదు, నింపుకోలేదు. సాతాను బిడ్డలకి సాతాను కాపరిగా ఉంటాడండి. సాతానికి కొన్ని పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో గోధుమ పంట ఉండదండి. ఏం పంట ఉంటుంది? గురుగులే ఉంటాయండి అక్కడ. ఎందుకంటే గురుగులు నాటేస్తూ ఉంటాడు. అక్కడ గోధుమలు ఉండొచ్చు, కానీ ఆ గోధుమల మధ్యకి తీసుకెళ్ళి ఏం నాటుతాడో? గురుగులు నాటుతాడంట. ఆ గురుగులు నాటినప్పుడు గోధుమ పంటతో సహా ఆ గురుగులు కూడా పెరుగుతాయటండి. ఇంకా ఒక విషయం ఏంటంటే మనం తెలుసుకోవలసింది, గోధుమల కంటే గురుగులు త్వరగా పెరుగుతాయటండి. హల్లెలూయా. ఏవి పెరుగుతాయి? గోధుమ పంట కంటే గురుగులు త్వరగా పెరుగుతాయంట. మీరు గమనించండి, వాక్యం బోధించేటప్పుడు అందరూ వింటారండి, అందరూ కలిసే వింటారు. విన్నదాన్ని చాలా తక్కువ మంది ధ్యానిస్తారండి. ధ్యానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యం ధ్యానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాక్యం ధ్యానించకపోతే అరగదది. మనకి బలం రాదు, మనకు శక్తి రాదండి. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని వింటున్నారో మరలా దాన్ని తిరిగి ధ్యానిస్తున్నారో అంటే నెమరు వేస్తున్నారో అది వాళ్ళకి చక్కగా జీర్ణం అవుతుంది. ఏమవుతుంది? చక్కగా జీర్ణమయ్యి వాళ్ళకి బలము, శక్తి, ఆరోగ్యం వస్తుందండి. ఏ ఆరోగ్యం అది? ఆత్మీయ ఆరోగ్యం వస్తుందండి, ఆత్మీయ బలం వస్తుందండి, ఆత్మీయ శక్తి వస్తుందండి. వినుట మట్టుకు వింటారు, కానీ మీరు దాన్ని గ్రహింపరు అంటాడు. ఇశ్రాయేలీలు ఏమన్నాడు ఆయన? మీరు వినటం మట్టుకు వినేస్తున్నారు, కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నారు. నేను ఏ ఉద్దేశంతో చెప్పాను అది మీకు అర్థం కావట్లేదు, గ్రహించలేకపోతున్నారు. వినగలిగిన చెవి, గ్రహించే హృదయం ఎవరివ్వాలి? మనకే దేవుడు ఇవ్వాలండి, దేవుడు ఇవ్వాలి. మన యూట్యూబ్లో ఒక సాక్ష్యాన్ని విన్నాను నేను. ఆ సాక్ష్యాన్ని వింటే ఆ వ్యక్తి చేసే పరిచర్య అందులో వస్తుందన్నమాట.
వచ్చినప్పుడు చూసి నాకు సంతోషం కలిగి నేను అనుకున్నాను, చాలా చక్కగా చేస్తుంది ఇవిడి అని నేను మనసులో అనుకున్నానండి. ఆమె చేసేవన్నీ పెడుతున్నారు అందులో. పెడతంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు కదా, అవన్నీ నువ్వు చిన్నప్పుడే చేసేసావు అన్నాడు ఆయన. ఎప్పుడంట? ఆవిడ ఇప్పుడు చేస్తుంది. ఆవిడ ఇప్పుడు చేసే పని నువ్వు చిన్న వయసులోనే చేసేసావు, అదంతానే చేసి ముగించేసావు అన్నాడు ఆయన. ఆ రీతిగా చాలా విషయాలు నాకు చెప్తూ ఉంటారండి ఆయన. ప్రభువు చెప్తూ ఉంటారన్నమాట కొన్ని విషయాలు. ఎవరికి చెప్తారో తెలుసా? ఎవరమైతే వింటామో, ఆయన చెప్పింది వింటామో, వినేసి వదిలేయకూడదండి. విన్నదాన్ని ఏం చెయ్యాలి? మనం అనుసరించాలి. ఏ వయసుకి ఏ పని చేయగలమో ఆ పని చెప్తాడు ఆయన. అర్థమైందా? ఆయన ఏ వయసుకి ఏ పని మనం చేయగలమో ఆ పని చెప్పినప్పుడు ఏం చేయాలి? మనం ఆ పని చేసి ముగించాలండి. అరాకొరాగా చేయకూడదు. ఏం చేయాలి? చేసి ముగించాలన్నమాట. ప్రభు చేసి ముగించాడా లేదా? ఆయన సిలువలో పలికిన ఒక మాట, ఏం మాట చెప్పారో తెలుసు? అంటే ఏంటి సమాప్తం అవ్వడం అంటే? నీవు నాకు చెప్పిన ప్రతి పనిని నేను చేసి ముగించాను, సమాప్తమైపోయింది, నేను సమాప్తం చేసేసానయ్యా, నాకు చెప్పిన ప్రతి పనిని నేను సమాప్తం చేసేసానయ్యా అని తండ్రితో చెప్పుకొని ఆయన ఆత్మని తండ్రి చేతికి, ఇదిగో నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి తండ్రి చేతికి అప్పగించుకున్నాడండి. చేసి ముగించాలండి. అది ఏ పనిని మనకు చెప్పాడో దేవుడు, ఆ పనిని ఏం చేయాలి? మనం పని చేసి ముగించాలి. ఇంకోటి చెప్తూ ఉంటాను మీకు ఎక్కువ, చెప్పిన పనిని అస్తవ్యస్తంగా చేయకూడదు. ఎలా చెయ్యాలి? ఆయన ఎలా చెప్పాడు అలా చేసి ఆయనకి ఏం చేయాలి? మనం చెప్పిన పనిని చెప్పినట్టుగా చేసి ముగించాలి. చేసి ముగించటంలో కూడా ఆయనకి మేలే కానీ కీడు చేయకూడదు, లాభమే కానీ నష్టము చేయకూడదు. నష్టము చేయకూడదు. కొంతమంది సేవకులు ఏ రీతిగా చేస్తున్నారో సేవ, అవి ప్రభు తెలియపరుస్తూ ఉంటారండి నాకు. వీళ్ళు బాగానే చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ నా చేతిలో లేరు, అతని చేతిలో ఉన్నారు వాళ్ళు అంటాడు ఆయన. నాకు మేలు చేస్తున్నాడని అనుకుంటున్నాడు కానీ నాకు చేయట్లేదు అతను మేలు, తనకు చేసుకుంటున్నాడు మేలు అంటాడు ఆయన. ఎంత ఆశ్చర్యంగా ఉందండి. అవి అనుభవపూర్వకంగా నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. హల్లెలూయా. దీని అర్థం ఇదా ప్రభువా? దీని అర్థం ఇదా? అనుభవంలోకి వచ్చేటప్పటికి తెలుసుకునే విషయాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయండి. కానీ నాకు చాలా సంతోషం కలిగించిన మాట ఏంటి అంటే, ఈ మాట నాకు చాలా ఆనందం కలిగింది. ఆయనకి మేలే కానీ కీడు చేయలేదు. ఆమె గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఆమె ఉచ్చము కంటే అమూల్యమైందని రాయబడింది. ఆయనకి మేలే కానీ కీడు చేయలేదు, లాభమే కానీ నష్టం తేలేదు అన్న మాట నేను అక్షరాలుగా నేను దాన్ని గ్రహించాను అన్నమాట అండి. ఓ స్థలంలో నేను మీటింగ్స్కి పిలుస్తూ ఉంటారు కదా, పిలిచినప్పుడు వాళ్ళు చేసే సేవ ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి, వాళ్ళు చేసేదేంటి, వాళ్ళకి ఎంత మేలు జరుగుతుంది, దేవునికి ఎంత మేలు చేస్తున్నారు అనేటువంటిది నాకు అక్కడ చాలా స్పష్టంగా చూపిస్తాడండి దేవుడు. నాకు అర్థం చేపిస్తాడు ఆయన. చేతగా దానిలాగా వెళ్ళిపోనండి నేను ఎక్కడికని. పిలిచారు కదా అని పరిగెట్టేను. ప్రభువా వెళ్ళమంటారా వద్దంటారా అని ఆయన అడుగుతా. ఆయన వద్దు అంటే మన బిలాములాగా మళ్ళీ 4-5 సార్లు అడగను.
ఆయన వద్దు అన్న స్థలానికి నేను ఆనందంతో పరుగులు పెట్టను. ఎందుకంటే వెళ్ళేది దేవుని కొరకు లాభానికి కానీ నా కొరకు కాదు కదా. ఎవరికి లాభం చేయాలి? దేవునికి లాభం సంపాదించాలి. గుణవతి అయిన భార్య అయితే ఆయనకే లాభాన్ని తీసుకొస్తుందట, ఆయనకే మేలు చేస్తుందట. నాకు తెలిసి ఎంతసేపు శరీరానుసరమైన ఆలోచనే కనిపిస్తుంది కానీ మనుషుల దగ్గర, సేవకుల దగ్గర దైవాలోచన చాలా తక్కువగా ఉందండి. తక్కువ మంది దగ్గర కనబడుతుంది అది. వాళ్ళ రాజీ పడరండి. వాళ్ళు దేవుని విషయంలో రాజీ పడరండి. వాళ్ళ కష్టాలు పడినాయి, నష్టాలు పొందనాయి, అనారోగ్యాలు పాలైపోయినాయి, ఏదైనా అయిపోయినాయి కానీ దేవునికి నష్టాన్ని తీసుకురావడానికి ఇష్టం ఉండదండి. ఎన్నైనా అనుభవించడానికి ఇష్టపడతారండి, ఇష్టపడతారు. అవి కంటికి మనం చూపించలేము ఎవరికైనా. అది ఎవరైతే గ్రహించగలుగుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది తప్ప మిగిలిన వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి మనం చెప్పినా అర్థమవుతుంది, వాళ్ళకి చూసినా అర్థమవుతుంది, మనం చెప్పినా అర్థమవుతుంది. ఇప్పటికి అర్థమైంది అది నాకు. వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదా అనుకునేదాన్ని నేను. ఏదన్నా అయ్యగారు ఎందుకు అలా చెప్తా ఉంటావు, నీది వేరు వాళ్ళది వేరు, నీకులాగా వాళ్ళు ఎందుకుంటారని ఒక మాటలో, వాళ్ళది వేరు నీకులాగా ఉండాలంటే ఎందుకుంటారు అందరూనే అని ఒకే మాట అని కోరు. ఎందుకు అంటున్నారు నాకు అర్థమలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అది చాలా జ్ఞానంతో ఒక్క మాట మాట్లాడేవారు అనమాట. జ్ఞానంతో ఒక్క మాట మాట్లాడేవారు. నీదంతా వేరు, నీకులాగా ఎవరో ఉండరు. నువ్వు ప్రయాసపడటం చేయటం తప్ప ఏమి జరగదు అక్కడ. నీకులాగా ఎందుకు ఉంటారనుకుంటున్నావు, నీకులాగా ఎందుకు చేస్తారనుకుంటున్నావు అని. కాకపోతే నేనైతే ప్రయాసపడటం మాత్రం మానలేదు. పడ్డాను ఎంతవరకు అంటే పేతృగారిలాగా అయిపోయిందన్నమాట. ప్రయాసపడి ఏమైపోయింది ఇంకా రాత్రంతా ప్రయాసపడ్డా నేలినవాడా ఒక చేప కూడా. కానీ పౌలు అంటున్నాడు కదా, ప్రభువునందు మీ ప్రయాస. అది ప్రయాసపడే మనుషులు కావాలి దేవుని కొరకు. ఎవరు కావాలి? దేవుని కొరకు ప్రయాసపడాలటండి. కానీ ప్రభువునందు మీరు ప్రయాసపడుతున్నారు కనుక మీ ప్రయాస ఏమైపోదో వ్యర్థం అవ్వదు. రాత్రంతా ప్రయాసపడ్డానన్నాడు, ఒక్క చేప కూడా దొరకలేదన్నాడు. నిరుత్సాహానికి గురయ్యాడు. ప్రభు ఎంటర్ అయ్యారు. అతను ఆశ్చర్యపోయి ఇన్ని చేపల అని అతను చూసిన వారు కూడా ఏమైపోయారు? ఆశ్చర్యపోయారటండి. అరే బాబు ఈ చేపలన్నీ నేను లాగలేనురా బాబు పైకి, మీరందరూ రండి అని సైకిల్ చేసాడట వాళ్ళందరికీ. చేపలు పట్టుకుని వాళ్ళందరికీ సైకిల్ చేస్తే వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారటండి. అంటే దేవుడు అక్కడ ఒక సూచక క్రియ చేశాడండి. పేతురు నువ్వు ప్రయాసపడ్డావు నాకు తెలుసు, నువ్వు రాత్రంతా ప్రయాసపడ్డావని నాకు తెలుసు, నువ్వెంత ప్రయాసపడ్డావో నాకు తెలుసు. ఈ మధ్యకాలంలో ప్రభు మాట్లాడే విషయాలు అయ్యానండి నాతో ఎక్కువ. నువ్వు పడిన కష్టం ఆయనకి తెలుసు, నువ్వు పడిన ప్రయాస ఆయనకి తెలుసు, నీ దుఃఖం ఆయన తెలుసు, నీ బాధ తెలుసు, నువ్వు పడినవి అన్నీ కూడా ఆయన చూశాడు. దేనికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ ప్రయాసకు తగిన ఫలితాన్ని దేవుడు నీకు ఈ సంవత్సరమే ఇస్తాడని చెప్తున్నాడు ఆయన. ఈ సంవత్సరం అనే చెప్తున్నాడు ఆయన. చూస్తున్నాను అలాగా. ఎందుకు అంటే ఒక్కొక్క మనిషికి బాప్తీసం ఇవ్వడం అనేటువంటిది సులువేమో కానీ పట్టుకి 100,000 మందికి ఇవ్వడం సులువండి. అలా చేస్తాడట దేవుడు. హల్లెలూయా. ఒక్కొక్కరు 10 మంది తీసుకుంటుంటే మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ
అంత ప్రయాసపడిన పేతుని వదిలిపెట్టలేదు, కానీ ఒక్కసారే 1000 మందికి బాప్తిసాలు అయిపోయినాయి అంటండి. హల్లెలూయా. నిన్ను మనుషులు పట్టి జాలరగా చేస్తాను పేతురు అని చెప్పాడు దేవుడు. ఆయన చెప్పింది అతని జీవితంలో నెరవేర్చాడా లేదా? ఎప్పుడు నెరవేర్చాడు? పేతురు అనుకున్నప్పుడు నెరవేర్చాడా? దేవుడు అనుకున్న టైంలో నెరవేరుస్తాడు. మన టైంలో నెరవేర్చడు ఆయన. మనం అనుకున్నప్పుడు జరగదు అది. దేవుడు అనుకున్న టైం ఉంటుంది, దేవుడు నిర్ణయించిన టైం ఉంటుంది. ఆ టైంలో అది జరుగుతుంది. అది జరగాలని కోరుకున్నా కోరుకోకపోయినా అది జరిగి తీరుతుంది, అంతే. అది 1000 మందిని ఆయన ప్రభువులోకి నడిపించేశాడండి. ఒక్క మాటకి 1000 మంది రక్షించబడ్డారు అంటే అదేమన్నా చిన్న విషయమా? ఒక చిన్న పిల్ల దగ్గర ఆయన ఎవరో నాకు తెలియదని భయపడ్డాడు, శరీర శ్రమ గురించి భయపడ్డాడో. పిరికితనం అనేటువంటిది దేవునికి పెద్ద ఇష్యూ కాదండి. అది ధనాపేక్ష అనేటువంటిది సమస్త కీడులకు మూలం అన్నాడు ఆయన. ఈ ధనాపేక్ష అనేటువంటిది ఎవరిని పట్టుకుంది? ఆ యోధాకి క్షమాపణ దొరికిందండి? పేతురుకి దొరికిందా లేదా? ఇస్కరియోతు యోధ, అయ్యో నేను తప్పు చేశాను ప్రభు అని ప్రభు దగ్గరికి వెళ్ళలేదట. మనుషుల ద్వారా చేద్దాం అనుకున్నాడట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ నీతిమంతుడిని అమ్మేశాను అయ్యా, ఇంత ఇలాగ అయిపోద్దని నాకు తెలీదు, ఆయన్ని ఎక్కడ పట్టుకున్నా ఆయన వెళ్ళిపోయేవాడు కదా, అలాగే వెళ్ళిపోతాడేమో అనుకున్నాను, కానీ ఇలాగా అనుకోలేదు నేను. ఆ నీతిమంతుడిని నేనే చేతులారా అమ్మేశాను, మీకు ఈ డబ్బులు ఇగో బాబు తీసేసుకుని ఆయన వదిలేయండి అంటే మేము వదలమన్నారు ఆయన వాళ్ళు. అంటే అది ఆయన టైం, అది ఆయన రావడమే అందుకోసం వచ్చాడు ఆయన. ఇతను అనుకున్న టైంలో జరగలేదు అది. ఒకవేళ చాలాసార్లు ఆయన అలాగ అమ్మేశాడేమో మనకు తెలీదు. ఇదిగో ఆయన పట్టుకోండి, ఇదిగో ఆయన పట్టుకోండి అని చాలాసార్లు ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడేమో మనకు తెలియదు. కానీ ఆయన పట్టుబడలేదు. ఎందుకని? ఆయన టైం రాలేదు అప్పటికి. నువ్వు ఇలాగే చెప్తున్నావు, డబ్బులు తీసేసుకుంటున్నావు అని అన్నారేమో ఒకవేళ వాళ్ళు. కానీ అనుకోని టైంలో ఏమైపోయింది? అతను అనుకోలేదు, కానీ ఆ టైం వచ్చింది, అందుకే పట్టబడ్డాడు ఆయన. ఆయన తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు, కానీ తప్పించుకోలేదు. ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాడు భూమి మీదకి. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికే వచ్చాడు ఆయన భూమి మీదకి. ఆయన అనుకున్నది జరుగుతుందండి. మనం అనుకున్నది జరగవచ్చు, జరగకపోవచ్చేమో, కానీ దేవుడు అనుకున్నదే తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. ఆయన చెప్పింది చెప్పినట్టుగా అతని జీవితంలో జరిగిందా లేదా? మోషే గారికి 80 సంవత్సరాల ట్రైనింగ్ అంటండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాల ట్రైనింగ్కి ఎవరన్నా ఆగగలరండి? అసలు మీరు ఆలోచించండి. 80 సంవత్సరాల ట్రైనింగ్ ఎవరన్నా తీసుకుంటారా? అసలు ఒప్పుకుంటారా? ఇష్టపడతారా? 80 సంవత్సరాల ట్రైనింగా? 40 సంవత్సరాలు పనిచేయడానికి 80 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చేసాడట దేవుడు ఆయనకి. 20 సంవత్సరాలు పనిచేయడానికి 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడట ఇంకొక ఆయనకి. 10 సంవత్సరాలు పనిచేయడానికి 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడంటే ఇంకొక ఆయనకి. ట్రైనింగ్ అంటే ఇలాగ ఉండదండి. టీచర్స్కి ఇచ్చే ట్రైనింగ్ ఒకలాగా ఉంటుంది, పోలీసులకి ఇచ్చే ట్రైనింగ్ ఇంకోలా ఉంటుందండి. ఓసారి ఎవరో ఎప్పుడో చెప్తే నేను విన్నాను అన్నమాట. మీరు మొన్న చూసే ఉంటారు, పోయిన వారమే అనుకుంటాను, కాశ్మీర్ నుంచి వచ్చాడు కదా అతను. ఆ రోజు నేను ఒక ప్రార్థన చేసుకున్నానండి. ప్రభువా, నూతనమైన బిడ్డలు పంపిస్తానంటున్నా, నువ్వు ఎప్పుడు పంపిస్తావు? అసలు ఈరోజే నూతనమైన వాళ్ళు రావాలి, నువ్వు ఎక్కడి నుంచి పంపుతావో నాకు తెలియదు అన్నాను. ఆ రోజున అతను వచ్చాడు అన్నమాట. వచ్చేసరికి
నాకు చాలా సంతోషం అనిపించింది అన్నమాట. నా దేవుడు అతన్ని పంపిస్తే తప్ప ఇక్కడికి అతను రాలేదు. దేవుని ప్రణాళిక ఏదో ఉంది, ఆయన చిత్త ప్రకారంగా అతను ఇక్కడికి వచ్చాడు తప్ప అసలు ఎక్కడో కాశ్మీర్లో నుంచి ఇక్కడికి రావటం ఏంటండి అతను? మీకు ఏమైనా అర్థమైంది ఎవరికైనాని? హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంజక్షన్లు చేయించుకున్నాడు, కుక్క కరిసిందంట అతనికి, హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంజక్షన్లు చేయించుకున్నాడు, ఏదో పరాగ్గా మాట్లాడుతున్నాడని తన భార్య ఇక్కడికి రండి ఇక్కడ ప్రార్థన చేస్తానని, ఆమెమో కాకినాడలో ఉంటుంది, అతన్నేమో కాశ్మీర్ నుంచి రప్పించింది, వైజాగ్ వచ్చాడట, వైజాగ్ ఇలా కారు వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది ప్రార్థన చేయించుకోవడానికి. ఎంత ఆశ్చర్యంగా లేదు? వేడుకొనక ముందే ప్రార్థన ఆలకిస్తానంటాడు దేవుడు. అంటే నేను ఇంకా ఆ రోజు నేను ప్రార్థన చేశాను, ఉదయం ప్రార్థనకు రాకముందు చేశాను నేను ఆ ప్రార్థన ఉదయం. పోయిన వారం నా పుట్టినరోజు కదా. చేస్తే నేను మందిరానికి వచ్చాక అతను వచ్చాడు అంటే అంతట్లో జరిగిపోద్దా కార్యం? అంటే ఆ టైంలో నేను ఆ ప్రార్థన చేస్తానని దేవుడికి ముందే తెలుసు. అదే వేడుకొనక ముందే ప్రార్థన ఆలకించడం అంటే అదేనమాట అండి. అప్పటికప్పుడు జరిగిపోవాయి అన్నీ, ముందే ప్రాసెస్ అంతా చేస్తాడు దేవుడు. అయితే నేను తర్వాత ఆలోచించాను ఇదంతా ఏంటి, ఇతను రావడానికి గల కారణం ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు 2022లో కాశ్మీర్ మేము వెళ్ళడం జరిగింది. అది కూడా ప్రభువే తీసుకెళ్ళారని చెప్పాను మీకు. నీ పని ఉంది నాకు అక్కడ, నిన్ను తీసుకెళ్తాను అక్కడ, కానీ ప్రభు చెప్పడం తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పాను. అది మరి ఏమంటారంటే కేబుల్ బాక్సులని ఆ వైర్ల మీద నుంచి వెళ్తాయండి ఆ బాక్సులు. మీరు సినిమాలు చూసి వాళ్ళు ఉంటే సినిమాల్లో చూసి ఉంటారు వాటిని. ఎంతమంది చూశారు కేబుల్ బాక్సులు? కేబుల్ కార్ అంట. చూసారు ఎవరన్నానే? చూసారు? చెయ్యి చూపించండి, మరి నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు చూశారు? నువ్వు చూసావా? ఎక్కడ? పోనీ కనీసం టీవీలో అయినా చూసారా? డైరెక్ట్గా చూడకపోయినా టీవీలో చూసినా పర్వాలేదు, మీకు కాస్త అర్థమవుతుంది. అందులో మేము వెళ్ళామన్నమాట అండి. ఆ పైకి కొండల పైకి వెళ్తుంది, అది కొండకి వెళ్తుంది అన్నమాట. అది అసలు ఎంత భయపెట్టారంటే మమ్మల్ని, అది అలా ఆగుద్ది, అగ్గానే వెళ్ళిపోవాలి, అసలు నిమిషం వేస్ట్ చేయకూడదు లేకపోతే వెళ్ళిపోతుంది అన్నారు. అది ఆ ఊరేమన్నా మనకు తెలిసిన ఊరా ఏమన్నారు మన భాష. వీళ్ళు కానీ వెళ్ళిపోయారని నా పరిస్థితి ఏంటి అక్కడ అని ఫస్ట్ నువ్వు ఎక్కే అని వీళ్ళు ప్రతి దానికి నన్ను. అది పైన వెళ్తుంటే నేను చేసిన పని ఏంటో తెలుసా? అబ్బా ఇంత కొండలు బాగున్నాయా, ఇది ఎలాగుందా, అది చూడలేదు నేను. ప్రభా ఈ సరిహద్దుల్లోకి నన్ను తీసుకొచ్చావు అని ఇటు వెళ్ళేటప్పుడు ఇటు చెయ్యి చాపి నేను ప్రార్థన చేసేదాన్ని అన్నమాట. ఈ సరిహద్దుల్లో పనిచేసే ఈ బిడ్డలకి మీరు తోడుగా ఉండండి నాయన. ఈ సరిహద్దుల్లో ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారు. మనం ప్రాణాలతో ఉంటున్నామంటే మన సరిహద్దుల్లో వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళు అక్కడ నిలబడుతున్నారు. వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి వాళ్ళు అక్కడెక్కడ ఉంటున్నారు. ఎంతమంది రాలిపోతారో తెలుసా మీకు అక్కడ? ఆ భారంతో నా గుండెలు నింపబడ్డాను నేను. ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు తండ్రి ఈ సరిహద్దుల్లో నాయనని. అక్కడ తిరిగిన ప్రతి ప్రాంతంలో కూడా నేను అలా ప్రార్థన చేసుకుంటా వచ్చానండి. అందులో ఇదొక ప్రార్థన అన్నమాట. ఇటు వెళ్ళేటప్పుడు ఇటు చేతులు చాపి ప్రార్థన చేశాను, మరలా ఇది వెనక్కి తిరిగి వస్తామన్నమాట. ఆ తిరిగి వచ్చేటప్పుడు మరలా ఇటు చేతులు చాపి ప్రార్థన చేసుకుంటూ ఈ సరిహద్దుల్లో నాయన నీకు పోరాడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, కుటుంబాలని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ పోరాడుతూ ఉన్నారు తండ్రి. వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టారయ్యా ఈ బిడ్డలందరూనే. ఈ బిడ్డలందరినీ కాపాడు తండ్రి, రక్షించిన ఆయన. వాళ్ళకి నీ రక్షణ భాగ్యం దయచేయి తండ్రి, వాళ్ళకి ఆరోగ్యాలు ఈ తండ్రి, వాళ్ళకి ఈ దయచేతండి ఈ దయచేతండి అని వారి కొరకు ఆ కేబుల్ మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చేసిన ప్రార్థన అదండి నేను. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక్క వ్యక్తిని అక్కడి నుంచి ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. అంటే నా ప్రార్థనకి ఇప్పుడు ఏమిచ్చానన్నాడు ఆయన. అక్కడ చేసిన ప్రార్థనకి నీకు జవాబు ఇచ్చానన్నా అర్థమా కాదా? ఇప్పుడు
ఎక్కడికి లింక్ ఉంటుందో తెలుసా మీకు? నిజముగా మన గుండెల్లో నుంచి ఆ భారంతో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు దానికి ఏమిస్తాడు? జవాబిస్తాడు అన్నమాట అండి. ఆ భారం ఉండాలి మన గుండెల్లో. ఏముండాలి? ఆ భారం ఉండాలి. ఈ బిడ్డ ద్వారా అక్కడ నీ మాట అక్కడ అందాల తండ్రి, ఈ బిడ్డను ఎందుకు పంపించావో నాకు తెలీదు అని చెప్పి ప్రార్థన చేశానన్నమాట అండి అతని కొరకు. మనం వేటి కొరకు ప్రార్థన చేస్తామో అవి తప్పకుండా దేవుడు జరిగిస్తాడండి, జరిగిస్తాడు. అందరి కొరకు, మన దేశం కొరకు మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. సాతానుడు మనుషుల్ని ఎలా మభ్య పెట్టేస్తున్నాడో తెలుసా మీకు? కొంతమంది గృహాల్లో కలిసి ప్రార్థనలు మొదలెట్టారు. సాతాను ఏర్పాటు చేసే చెప్తున్నాను మీకు. గృహాల్లో చేయండి మీరు ప్రార్థన, మీరందరూ గృహాల్లో కూడుకుని ప్రార్థన చేయండి అంటున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు, ఓహో గృహంలో ప్రార్థన చేస్తున్నాం కదా మనం, దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయితే అవన్నీ కరెక్టు జరుగుతున్నాయని నేను చెప్పను, అన్నీ కరెక్టు కాదని కూడా నేను చెప్పను. ఒక చోటను మీరు నలుగురే కూడనివ్వండి, 10 మంది కూడనివ్వండి, కూడి ప్రార్థన చేస్తున్నారు అంటే ఏమై ఉండాలి అది? ఒకసారి నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు నాకు చాలా అసలు సంతోషం అనిపించింది అన్నమాట అండి. నేను వెళ్ళిన ఆ ఇంటి అమ్మాయి అంటే చిన్నదేం కాదండి, నా ఇంచుమించుగా నా మీద ఒక 1 సంవత్సరం 2 ఏళ్ళు చిన్నది ఉంటుంది అంతే. ఆమె వెళ్ళే మందిరంలో వాళ్ళ పాస్టర్ గారు ఒక బాధ్యత అప్పగించాడంట. చెప్తున్నాను కదా, గోధుమ గింజ అనేటువంటిది దేవుళ్ళలాగే ఉంటుంది. అది దేవుని స్వభావమే కలిగి ఉంటుంది. అది మన దైవజనుడు మనకి ఏ పని అప్పగించాడో ఆ పనిని మనం ఏం చేస్తాము? నమ్మకంగా యథార్థంగా చేసి మనం కంప్లీట్ చేస్తామన్నమాట ఆ పనిని. అది ఆ దైవజనులు చెప్పారట, మీ వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేయాలి? కలవాలి, మీరందరూ కలిసి ఓ చోట కలిసి ప్రార్థన చెయ్యండి అని చెప్పాడంట ఆయన. చెప్పినప్పుడు వాళ్ళు మరి టౌన్స్ అంటే మనకులా తక్కువ మంది ఉండరు కదా, ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు మరి అవన్నీ తిరగాలంటే సేవకుడు తిరగలేడు కదండి, ఆ వీధులు వాళ్ళ ఇళ్ళు అవన్నీ తిరగలేడు కదా ఆయన. అందుకని అలాగ ఏర్పాటు చేస్తే ఆమె ఆ యొక్క ఆ వీధులు తనకి ఏదైతే అప్పగించారో ఆ వీధికి వెళ్తుందన్నమాట. నన్ను కూడా పిలిచింది, అక్క నువ్వు కూడా రా, మనం వెళ్దాం ఈరోజు ఇలా పలానా చోటకి ప్రార్థనకి వెళ్ళాలి అంటే, సరే నడమ్మా అని నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎంత చక్కగా తను నడిపించింది అంటే, పాటలు పాడారు, ఒక 2-3 పాటలు. ఆ తర్వాత ఆ ప్రార్థన ఏ ఇంట్లో కూడుకున్నారో ఆమె సాక్ష్యం చెప్పింది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసండి ఆ సంఘము కొరకు, ఆ దైవజనుల కొరకు ఎంత ప్రార్థన చేశారంటే నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట. వాళ్ళ సేవలు అంత అలా ఉన్నాయంటే ఏంటి కారణం? ప్రార్థనలు ఉండాలి. దైవజనుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. సంఘం కొరకు ప్రార్థన చెయ్యాలి. ఎంత నమ్మకంగా వాళ్ళు చేశారు అంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే, అంత ఆశ్చర్యం కలిగింది నాకు. అందరూ కూడతారండి అలాగా? వాళ్ళు ఎందుకు కూడతారో తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో తెలియదు. అక్కడ నాకు తెలిసింది ఏంటి అంటే, వాళ్ళ కూడుకోవటం ఏ రీతిగా కూడుకున్నా కానీ అక్కడ జరిగే ప్రార్థనలు ఏముంటాయో తెలుసా? సాతానుడు ఏం చేస్తాడో తెలుసా మీకు? ఏవండి మా పిల్లోడికి ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, మా పిల్లకి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయండి, మేమేదో పొలం కొనుక్కోవాలనుకుంటున్నాం దానికోసం ప్రార్థన చేయండి, మా ఓడు వేసాగా రావాలని ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయండి.
మేము అది చెయ్యాలనుకుంటున్నాం, మేము ఇది చెయ్యాలనుకుంటున్నాం, ఇవి చెప్తున్నారండి. ఇది ప్రార్థనలోకి వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఎవరు ఏర్పాటు చేశారు ఈ ప్రార్థనని? అది మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? దేవుడికి ప్రార్థన చేస్తాం అనుకుంటున్నారు. నిజంగా నీకు దేవుడు ఇల్లు ఇవ్వాలనుకుంటే నీకు 10 మంది వచ్చి నీ కోసం ప్రార్థన చేయక్కర్లేదు. అక్కడ నీకు ఏది అవసరమో ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి తన ఇస్తానన్నాడా లేదా దేవుడు? ఇస్తానన్నాడా లేదు దేవుడు? మరి అంతమంది కలిసి ఎందుకు చేయటం? నలుగురు 10 మంది కూడినప్పుడు ఏం జరగాలి అక్కడ? ఆత్మల రక్షణ కొరకు చెయ్యాలా వద్దా? అది ఎక్కడ ఉంటుంది? ట్రాక్ తప్పించేస్తాడు సాతానుడు. ప్రార్థన జరుగుతుందా లేదా? అక్కడ జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది అక్కడ ప్రార్థన? దేవునికి ఏమన్నా సంబంధం ఉంటుందా ప్రార్థనకి దేవుడికి? మా అవసరం ఇదండి, మా కోసం చెయ్యండి, మా అవసరం ఇదండి, మా కోసం చెయ్యండి. వాళ్ళందరూ కూడుకోవటం, వాటి కోసం చేసుకోవటం, అది మళ్ళీ దానికో ప్రార్థన. మా ప్రార్థన ఇంక ఎలాగ వెళ్ళిపోతుందంటే దూపంలాగా పరలోకానికి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి మీ ప్రతి అవసరాలు అన్నాడా లేదా? ఏ అబద్ధం చెప్పాడా దేవుడు ఏమన్నానే? ఆ పాప ఇందాక సాక్ష్యం చెప్పింది రైటే. మా పిల్లలు ఇది ఏ వస్తువు పోయినా కనబడిపోతాయండి. చిన్నది కూడా ఇప్పుడు మేము పోగొట్టుకోలేదు, పడిపోతాయి. కానీ మళ్ళీ ఇచ్చేస్తాడు దేవుడు. ఎందుకని? ఒక గొలుసు నాది కనపడలేదు మొన్న. ప్రభా ఇది ఎక్కడ పెట్టాను నాకు కనపడలేదు ప్రభా, కనపడేలా చేయతండ్రి అనుకున్నాను అంతే. దాని గురించి నేను వరి అయిపోలేదు, ఏదో అయిపోలేదు. ఉదయం చర్చికి రాకముందు చిన్న ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఎక్కడ పెట్టాను కనపడేలా చేయతండ్రి అనుకున్నాను. అక్కడ చేయి పెట్టడానికి అక్కడే ఉంది. అది హల్లెలూయా. కంగారు పడిపో అవసరం లేదు. చిన్నది కూడా మంది ఏం చేయనివ్వడు, ఆయన కాపాడుతాడు, ఆయన నష్టపోనివ్వడు. అలాంటివి ఎన్నో ఉన్నాయి మాకు సాక్ష్యాలు, అలాంటివి ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు. ప్రభు కొరకు మనం కరెక్ట్గా చెయ్యాలి. వాళ్ళని మెప్పిద్దామనో వీళ్ళని మెప్పిద్దామనో చేస్తే సాతానుడు ఎంటర్ అయిపోయి ఏం చేస్తాడు? మనల్ని ఆత్మల రక్షణ కోసం చేయనివ్వడాడు. చెయ్యాల్సిన ప్రార్థన దేనికోసం చెయ్యాలి ఇప్పుడు? అది ఎక్కడ ఉంటుంది అసలు? అది ఆ మాటే రాదు అక్కడ అసలనే. ఈ రోజున ఇలాంటివి చాలా లేచిపోతున్నాయండి. వాళ్ళు అనుకుంటున్నారో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు అనుకుంటున్నారో మేము దేవుడిదే కదా చేస్తున్నాం అనుకుంటున్నారు. అసలు దేవుడికి అక్కడ జరిగేదానికి ఏ సంబంధం కూడా ఉండలేదు. ఉంటుందండి? ఆత్మల రక్షణ కొరకు ఎక్కడైనా వినపడుతుందా మీకు? వినండి. ఏ మందిరాల్లో అయినా వినపడుతుందేమో చూడండి, అసలు వినండి. జోకులు వేసుకోవడాలు, కథలు చెప్పుకోవడాలు, వాళ్ళని నవ్వించడాలు, వీళ్ళని నవ్వించడాలు, అంతే అయిపోద్ది. 2 మాటలు తీస్తారు, చదువుతారు, అంతే. మరి టైం అయిపోయింది కదా, ముగించేసుకుందాం. ఎందుకు అయిపోయింది టైము? అన్నిటికి టైం ఉంటుంది కానీ వాక్యానికి టైం ఉండలేదా? చెప్పండి, వాక్యానికి టైం ఉండలేదా? నిజంగా ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం రండి అని అంటే మీ దగ్గరికి ఎవరన్నా వస్తప్పుడు నన్ను అడగండి. అప్పుడు చెప్పండి నాకు, ఎవరికి అంత భారం వచ్చి పడిపోతుందో అప్పుడు నాకు చెప్పండి. ఉందా అసలు భారం ఉందా? ఆత్మల కొరకు భారం ఉందా ఎవరికన్నానే? ఎంతసేపు కుటుంబ భారాలు తప్ప
నా భర్త ఎలాగ ఉండాలి, నా పిల్లలు ఎలాగ ఉండాలి, లేకపోతే నా తల్లి ఎలాగ ఉండాలి, నా తండ్రి ఎలాగ ఉండాలి, లేకపోతే మా అక్కోళ్ళు ఎలాగ ఉండాలి, మా అన్నయ్యోళ్ళు ఎలాగ ఉండాలి. ఇయే తప్ప ఆత్మల రక్షణ భారం ఏదండి ఈ రోజుల్లో ప్రజలకి? ఎక్కడుంది భారం? ఎక్కడుంది? సాతానుడు అసలు అటు వేపి అడుగు అయినెత్తున్నాడు. అసలు ఎప్పుడో తీసేసాడు ఆ భారాన్ని మనుషుల్లో నుంచి. ఎప్పుడూ పోయింది అది. అలాంటి ప్రార్థన చేసిన ఒకటే ప్రశ్నకు కరెక్ట్ జవాబు ఉంటుంది. కరెక్ట్ జవాబు రాయకుండా నువ్వు 10 పేజీలు రాస్తే దానికి ఏమైనా మార్కులు పడతాయా? ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నకు నువ్వేం చేయాలి? కనీసం నువ్వు ఒక్క మార్కుకు నువ్వు ఆన్సర్ అక్కడ ప్రజెంట్ చేసిన ఒక్క మార్క్ అన్నా నీకు అక్కడ పడుతుంది. నువ్వు సగం ప్రజెంట్ చేసినా నీకు సగానికన్నా పడతాయి అక్కడ మార్కులు. కానీ ప్రశ్న ఇవ్వబడింది, దానికి ఆన్సర్ లేదు, ఇంత చేటబారతో రాస్తే దానికి ఏమైనా పడతాయా? పాపం కష్టపడి రాశారు, ఇన్ని టావులు రాశారు. మీరు గమనించారో లేదో పరీక్షలప్పుడు చూడాలి, కొంతమంది టావుల మీద టావులు తీసుకుని రాసుకుంటారు. తీసుకుని రాయటం తప్పని చెప్పట్లేదు, కానీ అందులో మ్యాటర్ ఉంటుందా? కరెక్ట్ ఆన్సర్ రాయగలుగుతున్నారా అందులోని? ఇది కూడా అంతే. మనం ఎంతసేపు చేసామా, ఏం చేసామా అన్నది కాదు అక్కడ విషయం. కరెక్ట్గా చేసామా లేదన్నది విషయం అక్కడ. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తున్నామా లేదా అది కావాలి అక్కడ. మనుషుల దగ్గర నుంచి కాదు మనకి పడాల్సిన మార్కులు. ఎక్కడి నుంచి పడాలి? దేవుడు వేయాలి మార్కులు. మనకు మనం వేసేసుకున్నా పడిపోవు అక్కడ. ఆతలో వేసేసినా పడిపోవు. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? అబ్బాయి ఏం చేస్తున్నావు, నిజంగా నీకులాగా ఎవరూ చేయట్లేదు, నీకు పొగేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పొగేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడో తెలుసా? తొందరగా పైకి పంపేయటాను. పొగ ఎందుకు వేస్తాడాడు? అది వాళ్ళు ఇవన్నీ తెచ్చి ఈ నెత్తి మీద ఎడతారు. ఈ నెత్తి మీద ఎట్టేటప్పటికి వీళ్ళు ఏమైపోతారు? ఇంకా పోయలేక ఏమైపోతారు వీళ్ళు? ఇంకా అదేమన్నా చెప్పాడా దేవుడు ఎప్పుడైనా మనకి? అలాంటివి చెప్పాడా మనకి? అదంతా కలిసి నేను ఒక్క మాటలో చెప్పమంటారా నన్ను? వేస్ట్ ప్రార్థన. ఏమంటాను? వేస్ట్ ప్రార్థన అంటారు దీన్నే. సాతానుడు అనేక మందిని ప్రేరేపించి ఇలాంటివన్నీ ఏర్పాటు చేపిస్తున్నాడండి. ఒక్క చోట కాదు, ఇది చాలా చోట్ల జరుగుతున్నాయి ఇయేనన్నమాట. ఇది ఒక ఊరిలో కాదు, ఒక వీధిలో కాదు, ప్రతి ఊరిలో జరిగేది ఇదే, ప్రతి పట్టణంలో జరిగే ఇయే, ప్రతి రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, ప్రతి దేశాల్లో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయో తెలుసా మీకు? దేవుని రాకడ సమీపమైపోతుంది కనుక. సమీపమైపోతుంది కనుక మీ అవసరాల కొరకు, వాళ్ళ వచ్చిన వాళ్ళ అవసరాల కొరకు వీళ్ళు ప్రార్థన చేయలేదు అనుకోండి, ఇంకా అక్కడికి వెళ్ళరు. ఇంకా వాళ్ళు వచ్చింది ఎందుకు? వాళ్ళ అవసరాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. ఇంకా అవునంటారా కాదంటారా? అదా ప్రార్థన అంటేని? ఎవరికి చేస్తారట ఆ ప్రార్థన? సాతానుడు చేపించే ప్రార్థనలు అండి అవి. దేవుని ఆత్మ చేయించే ప్రార్థనలు కాదవి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి ఆత్మల భారం ఉంటుంది. ఆత్మల రక్షణ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. అక్కడ కన్నీరు ఉంటుంది, రోదన ఉంటుంది, వేదన ఉంటుంది. వాళ్ళున్న గ్రామం కొరకు కావచ్చు, వాళ్ళున్న రాష్ట్రం కొరకు కావచ్చు, వాళ్ళున్న దేశం కొరకు కావచ్చు, ఈ ప్రార్థనలు ఉంటాయండి అక్కడ. అట్టి భారాలు కలిగిన వాళ్ళని ఏకమనండి చూద్దాం. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పమంటారా నన్ను? వేళ్ల మీద లెక్క పెట్టొచ్చాడు. వేళ్ల మీద అంటే ఎన్ని ఉన్నాయి మనకు వేళ్ళు? అలా లెక్క పెట్టవచ్చు. మోషేలు ఎంతమంది ఉన్నారు?
ఎంతమంది ఉన్నారు? అబ్రహాములు ఎంతమంది ఉన్నారు? యెహోషువలు ఎంతమంది ఉన్నారు? సంసోన్లు ఎంతమంది ఉన్నారు? ఎస్తేర్లు ఎంతమంది ఉన్నారు? దెబోరాలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి వీళ్ళు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు వీళ్ళు? వాళ్ళు అంతమంది ఉన్నారా? అది నోట్లో ఉండదు, ఆ భారం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? అది గుండెల్లో ఉంటుంది. అందుకే ఇర్మియాతో దేవుడు చెప్పాడండి ఆ మాటని. ఏమని చెప్పాడు ఆయన? తెలివి కలిగిన స్త్రీలను కబురు పంపించండి, కన్నీరు విడిచేవారు కావాలి, ఆత్మల భారము కలిగి కన్నీరు విడిచేవాళ్ళు కావాలి, రోధించే వాళ్ళు కావాలి, అంగలార్చే వాళ్ళు కావాలి. ఇలాంటి వారి కొరకు మీరేం చేయాలి? వాళ్ళు ఏమైనా దొరికేస్తారండి మనకి? రండి ప్రార్థన పెట్టుకుందామంటే వచ్చేస్తారండి 10 మంది. మనం భోజనం పెడితే ఇంకా ఒక 20 మందో 30 మందో పెరుగుతారండి. అంటే మనం పెట్టే దాన్ని బట్టి ఏం చేస్తారో మనుషులు పెరుగుతూ ఉంటారు. కానీ దైవ కార్యము జరుగుతుందా? మనం పెట్టిన చోట్లో దైవ కార్యము జరుగుతుందా? మనలాంటి భారము కలిగిన వాళ్ళు మనకి ఏకీభవిస్తున్నారా మనతో? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తెలుసా మీకు? అట్టి వారిని ఏకం చేస్తున్నాడటండి. ఏం చేస్తున్నాడు ఆయన? అలాంటి భారం కలిగిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలా జాయింట్ చేస్తున్నాడట. జాయింట్ చేస్తున్నాడు. ఇప్పుడు గురుగుల పరిస్థితి ఏమైందో అలాగే అవుతుందండి. చివరికి ఏమవుతుంది? గోధుమలు కట్టగట్టి దొళ్ళగొట్టి అందులో పొట్టంతా ఎగరబెట్టేసి పొట్టులో పడ్డా వెళ్ళిపోయాయి. ఏమైనాయి? కట్ల కట్టి అగ్నిలో పడ్డాయండి. కట్టలు కట్టబడ్డాయి కూడా. అంటే ఒక్కొక్క కట్టు, ఒక్కొక్క కట్టుకు ఒక్కొక్క కట్టు. గోధుమలకి కట్లు కట్టారు, కానీ అవి ఎక్కడ పడ్డాయి? చివరికి వెళ్ళి పరలోక రాజ్యంలో పడ్డాయి వెళ్ళాయి. కానీ ఈ గురుగులు ఎక్కడ పడ్డాయి? వెళ్ళి చక్కగా బోధించేదాన్ని అండి. అన్ని ఆత్మీయమైన విషయాలు చెప్పేదాన్ని. ఎందుకు చెప్పేదాన్నో తెలుసా? నాకు అలాంటిది దొరకలేదు కనుక. నాకు ఎవరు ఆత్మీయమైన విషయాలు చెప్పేవాళ్ళు దొరికేవారు కాదండి ఎక్కడ. అలాంటి వాళ్ళు నాకు దొరక్క నేను ఆత్మీయంగా పడ్డ కష్టాలన్నిటినీ బట్టి నేను దాన్ని సేకరించుకుని నేను తెలుసుకుని నేనేం చేశాను? దాన్ని 10 మందికి పంచిపెట్టాను. విలువ తెలియని వారికి పెట్టినప్పుడు దాని విలువ తెలియదు. విలువ తెలిసిన వాళ్ళకి పెడితే దాని విలువ తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? అసలు ఆహారం అంటే విలువ తెలియాలి కదా ముందు. ఆహారం అంటే విలువ తెలియాలి. విలువ తెలిసినప్పుడు అమ్మో ఎంత శ్రేష్టమైన ఆహారం దేవుడు పెట్టాడు అని మనకేమనిపిస్తుంది? దాని విలువేంటో తెలుస్తుంది. రోడ్డు పక్కనే మంచం వేసి మీకు కొన్ని అమ్ముతూ ఉంటారండి. సంతల్లో ఈయన అమ్ముతూ ఉంటారు. సేమ్ వాళ్ళ అమ్మేలాంటియే బేకరీలో అమ్ముతారు. అదే బూందీ, అదే అచ్చు అయ్యి ఉండొచ్చు, అదే స్వీట్ అయ్యి ఉండొచ్చు. ఈ మంచం మీద అమ్మేది అదే, ఈ బేకరీలో అమ్మేది అదే. కానీ ఏది క్వాలిటీ ఉంటుందంటారు? ఎందుకని? బేకరీ ఏమైనా పెద్ద కొట్టు ఉంటుందా? బేకరీలో ఫుడ్ తిన్న వాళ్ళకి ఎప్పుడైనా అనారోగ్యాలు వచ్చినట్టు ఉంటాయా?
ఆ బేకరీలో ఫుడ్ తిన్నాము అనారోగ్యం వచ్చిందన్న వాళ్ళు ఉంటారు ఎవరన్నానే? మంచాల మీద తిన్న వాళ్ళకి వచ్చినాయి అని ఉన్నదా లేదా? ఎందుకని? అందులో నాణ్యత ఉంటుందా? వాళ్ళకి డబ్బులు రావాలి కానీ వాళ్ళు ఏమైపోతే వీళ్ళకి అవసరమా చెప్పండి? అవసరం ఉండదు. వాళ్ళకి డబ్బులు కావాలంతే. వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. కానీ బేకరీ కూడా అలా తయారు చేయడు. మీరు రండి రాకపోవండి, నేను చేయాల్సిన క్వాలిటీ నేను అంటాడా అండా? ఎవండి 10 రూపాయలు తగ్గించండి అని మీరు అడిగి చూడండి అతన్ని. 10 రూపాయలు కాదా, మరి రూపాయి కూడా నేను తగ్గించను అంటాడా అండా? పావలా కూడా తగ్గించను అంటాడు. రూపాయి కాదు కదా, పావలా కూడా తగ్గించను. మీకు కావాలంటే పట్టుకెళ్ళండి, లేకపోతే లేదు. ఖచ్చితంగా చెప్తాడు అతను. ఎందుకని? క్వాలిటీగా తయారు చేశాడు. అంటే ప్రజల ఆరోగ్యాన్ని అతను ఏం పెట్టుకున్నాడో దృష్టిలో పెట్టుకున్నాడు. అది అనారోగ్యం కలిగించేది కాదు, ఆరోగ్యం ఇచ్చేదాన్ని తయారు చేస్తాడు అతను. క్వాలిటీని మెయింటైన్ చేస్తాడు అతను. అందుకే అది ఖరీదు ఉంటుంది. అక్కడ ఏముంటుంది? ఖరీదుగా ఉంటుంది. అది తింటే మనకు అనారోగ్యాలు వచ్చేవి. ఇది తింటే మనకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నమాట. మా పాప ఒకసారి జాబ్ చేసేటప్పుడు ఇక్కడ ఆ రోజు బయట చిన్న హోటల్ ఉందంట. క్యాంప్ వెళ్ళారంట వాళ్ళంతా కలిసి, ఈ ఆఫీసు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికి తనకు ఆకలేస్తుందంట. ఆకలేస్తుందండి, అక్కడ ఏదో చిన్న హోటల్ ఉంటే అక్కడ దోశ తిందంటండి. వాంటింగ్ అయిపోయిందంట. తర్వాత ఇంటికి వచ్చింది. ఇదేటప్పుడు నీకు ఎప్పుడు వామిటింగ్స్ అవ్వవు కదా, ఎందుకు అయింది అంటే, అక్కడ దోశ తిన్నాను మమ్మీ, ఎప్పుడు నేను తినలేదు, ఏమైపోయింది అంటే, ఏమంటారు దీన్ని? ఫుడ్ పాయిజన్ అంటారు. ఏమంటారు? అదే మన ఇంట్లో మనం తింటే అవుతాయి అయ్యి. మనకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. అమ్మ పెట్టింది తింటే మనకేమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. అమ్మ పిల్లల ఆరోగ్యాలు పోగొడుతుందా? పిల్లల ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటుందా? ఆరోగ్యాలు పోవాలని కోరుకుంటుందా? బయటోడు ఏం చేస్తాడంటే మసాలాలు బాగా దట్టించి పెడతాడు, ఎర్రగా చేసేసి పెడతాడు అక్కడ. పిల్లలు ఎలాగ ఆకర్షింపబడతారు దానికి? అమ్మ చాలా బాగుంది అక్కడ, అసలు ఎంత బాగుందో తెలుసా, అదేట్రా నేను వండి పెడుతున్నాను కదండి. నువ్వు వండి పెడతావు కానీ నువ్వు అలాగ వండలేవు. నిజమే, నువ్వు వండలేవు. మరి ఎందుకని వండలేవు? నువ్వు వాళ్ళ ఆరోగ్యాలు నువ్వు పాడు చేయవు కదా, నువ్వు వండలేవు. అలాగా రంగులన్నీ వేసి నువ్వు వండవు. మరి ఆడు రంగు వేస్తాడు, రంగు వేయకపోతే మరి అది ఎలా సేల్ అవుతుంది? అది ఆకర్షణీయంగా తయారు చేస్తాడు. దుష్టునికి సంబంధించిన ప్రతి దాంట్లో ఏముంటుంది? మీకు ఆకర్షణ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దేవుని రాకడ బహు సమీపంలో ఉంది. గోధుమల కట్లో మీరు ఉంటారా, గురువుల కట్లో మీరు ఉంటారా? మీరే తేల్చుకోండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి.